మీ అరటి తోటలో ఆకులు ఇలా నల్లగా మాడిపోతున్నాయా? అలా అయితే మీ పంట ప్రమాదంలో పడినట్టే అండి. మా పొలంలో అయితే వచ్చిన ఈ తెగులుకైతే ఇవాళైతే మేమైతే తెగులు మందులైతే స్ప్రేయింగ్ అయితే చేపిస్తున్నాము. మరి G9 అరటి సాగు చేసే ప్రతి రైతు ఎదుర్కొనే మేజర్ సమస్య వచ్చి ఈ సిగటోక అనే తెగులండి. ఇది వాతావరణం మార్పుకు గురైనప్పుడు మన పంటలో ఈ తెగులనేది ఆశించి పంట దిగుబడి పైనైతే చాలా వరకు ప్రభావం అయితే చూపిస్తుంది. మరి ఈ తెగులు వచ్చినప్పుడు మనమైతే ఖచ్చితంగా స్ప్రేయింగ్ ద్వారా అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. మనమైతే ఇవాళ మన పొలంలో అయితే ఈ సిగటోక తెగుల్ని అరికట్టడానికి స్ప్రేయింగ్‌లయితే చేస్తున్నాము. మరి తెగులు మందు స్ప్రే చేసే ముందుగా అయితే తెగులు సోకినటువంటి ఆకులనైతే చెట్టు నుండి కత్తిరించి తీసి పడేస్తే మీకు స్ప్రేయింగ్ చేసుకున్న తర్వాత రిజల్ట్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది. మరి మనం ఎటువంటి తెగులు మందులు స్ప్రే చేశామని చెప్పి మన యూట్యూబ్ ఛానల్‌లో అయితే ఫుల్ వీడియో అనేది ఇవ్వడం జరిగింది. మందు స్ప్రేయింగ్ చేసే ముందు ఇలా చేస్తే మీ అరటి తోట పచ్చగా మారుతుంది. మరి అరటి సాగు చేసే ప్రతి రైతు అధిక దిగుబడి సాధించాలంటే ఖచ్చితంగా అయితే ఇలా చేయాలి.